హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మెగా డిఎస్సికి సంబంధించి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి సిలబస్ రిలీజ్ చేశారు కదా, అందులో మనం ఇక్కడ తెలుగు వర్షన్ అనేది చెప్పుకుందాం. ఆల్రెడీ మనకు వాటికి ఏ టాపిక్స్కి ఎన్నెన్ని మార్క్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ వీడియో చేస్తున్నాం చూడండి. ఇక్కడైతే చాలా లోతుగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సిలబస్ అనేది తెలుగులో. ఫస్ట్ మనం చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి. దీని మీద మనకు 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ అంటే మనకు 16 క్వశ్చన్లు వస్తాయి అన్నమాట. 16 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే 12 మంత్స్ చదవాలండి. అంటే 1 ఇయర్వి చదవాల్సి ఉంటుంది కంపల్సరీ. ప్లస్ నోబెల్ ప్రైజెస్ అంట, ఇలాంటి మెయిన్ టాపిక్స్ మాత్రం కంపల్సరీ మంత్రివర్గం సంబంధించి. సో ఇలాంటివన్నీ కంపల్సరీ చదువుకోవాలన్నమాట. 12 మంత్స్కి సంబంధించి, 1 ఇయర్ సంబంధించి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఈ డిఎస్సి ఫుల్ కోర్సుకి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఫుల్ జనరల్ నాలెడ్జ్ అయితేనేమి, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, కంటెంట్ సంబంధించి, ఆల్ కంటెంట్ సంబంధించి, మెథడాలజీ సంబంధించి వీడియో క్లాసెస్ ఫుల్ కావాలంటే మీకు సబ్జెక్ట్స్ 599 రూపీస్తో ఉందండి. టెస్ట్ సిరీస్ కావాలంటే కన్నా 499 రూపీస్తో ఉంది. లేదు మాకు ఓన్లీ మీరు చెప్పేటువంటి క్లాసెస్ మాత్రమే చాలు అనుకుంటే కన్నా మీకు 500 రూపీస్తో ఉంది. ఇప్పుడైతే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. కూపన్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. కేవలం ఈ 2 రోజులు మాత్రమే ఉంటుందండి. చూడండి, 9th 10th లింక్డ్ కూడా అప్లోడ్ చేస్తామండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. హెచ్జిటికి సంబంధించి 3rd to 8th ఫుల్ చెప్తాము. 9th 10th లింక్డ్ కూడా అప్లోడ్ చేస్తారు. ఆల్రెడీ మీకు 9th మ్యాథ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, ఎక్కువగా మ్యాథ్స్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మ్యాథ్స్ చెప్పడం జరిగింది. సో చూడండి ఒకసారి. ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. మొత్తం టెక్స్ట్ బుక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసింటారనమాట. ఇది మీకు ఓన్లీ టెక్స్ట్ బుక్ కంటెంట్ కావాలంటే కన్నా ఇది తీసుకోవచ్చు. 499 రూపీస్తో మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయన్నమాట. మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. చదువుకోవడము, వచ్చే ఎగ్జామ్స్ రాయడము, ఇలా చేశారంటే మీకు బిట్లు ఏ విధంగా వస్తున్నాయి అనేది తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి 99 రూపీస్తోనే మీకు బుక్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు. సో చూడండి, మొత్తం ఈ బుక్లో నుంచి టెట్లో కూడా ఆల్మోస్ట్ మీకు 25+ అనేది కవర్ చేశారు 30 మార్క్స్కి. సో డిఎస్సికి కూడా ప్రీవియస్ బిట్స్ కూడా ఇందులో నుంచే వచ్చాయి. సో చూడండి, కేవలం 99 రూపాయలకే వీడియోస్, పీడిఎఫ్, టెస్ట్లు, బిట్లు ఎక్స్ప్లెనేషను, ప్రీవియస్ బిట్ల ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టున్నారు. నెక్స్ట్ మనకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఆల్రెడీ మీకు వీడియో క్లాసులు ఉన్నాయండి 599లో. ప్లస్ టెస్ట్లు అయితే 499లో ఉన్నాయి. ఇక్కడ మీకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ సెషన్స్ ఏవైతే జరిగాయో డిఎస్సి కానీ డిఎస్సికి 2018లో జరిగింది కదా. సో టెట్ కమ్ టీఆర్టీ డిఎస్సి 2018 నోటిఫికేషన్లో సంబంధించి ఏవైతే ఎక్కువగా అన్ని సెషన్స్ సంబంధించి చూసినట్టయితే ఎక్కువగా ఈ 21 టాపిక్ల నుంచే అడిగారండి. ఈ 21 టాపిక్లు ఫస్ట్ చూసుకొని తర్వాత మిగతా టాపిక్స్ అనేది చదువుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఈ 21 టాపిక్స్కి ఇవ్వండి. ఇది ఆల్రెడీ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ చూద్దాం. గత డిఎస్సిలో ఆధారంగా ఇక్కడ మనకు రిపీట్ అవుతున్నటువంటివి చూసినట్టయితే ఫస్ట్ జాతీయ చిహ్నాల నుంచి కంపల్సరీ ఇస్తున్నారండి. జాతీయ చిహ్నాల నుంచి ఇస్తున్నారు. ప్రపంచంలో సర్వోత్తమైనవి ప్రపంచంలో ఫస్ట్ ఏది, ఉత్తమమైనది ఏది, నదులు అయితేనేమి, మిగతా అన్నిటిలో సంబంధించి కట్టడాలు అయితేనేమి. సో ఇవన్నీ అడుగుతారనమాట. ప్రపంచంలో ప్రథములు, భారతదేశ ప్రథములు. ప్రపంచంలో చూసినట్టయితే ఫస్ట్ ఎవరు, భారతదేశంలో ప్రథమ ముఖ్యమంత్రి ఎవరు, ప్రథమ సంథింగ్ ఏదైనా అడగచ్చు, ప్రధానమంత్రి ఎవరు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు. ఈ విధంగా చూసుకోవాలి. ప్రపంచ దేశాలండి, కరెన్సీలు, రాజధానులు, రాష్ట్ర రాజధానులు. ఇక్కడ మనకు ప్రపంచ దేశాలు అవి అక్కడ యూజ్ చేసేటువంటి వాళ్ళ యొక్క కరెన్సీలు. ఇండియా అయితే రూపీస్ కదా, సో ఆ విధంగా డాలర్స్, అమెరికా అయితే డాలర్స్, ఈ విధంగా. మరియు రాష్ట్రాల యొక్క రాజధానులు, దేశాల యొక్క రాజధానులు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రదేశాలు, భౌగోళిక మారు పేర్లు. మనకు ఇక కొన్ని ప్రదేశాలకి పేర్లు మార్చడం జరిగింది. సో ఆ పేర్లు కూడా చూసుకోవాలన్నమాట. కొన్ని నగరాలు, రాష్ట్రాలు, దేశాల మారిన పేర్లు. కొన్ని నగరాలకు పేర్లు మారాయి, రాష్ట్రాలకు పేర్లు మారాయి, దేశాలకు సంబంధించి. ఇదైతే మనకు ప్రదేశాలు, భౌగోళిక వాటికి సంబంధించండి. అంటే ప్రదేశాలకు సంబంధించి నేమ్ చేంజ్ అయినటివి. ఈడైతే నగరాలు, రాష్ట్రాలు ఏమన్నా చేంజ్ అయితే అవి, దేశాలు ఏమైనా చేంజ్ అయితే నేమ్స్ అవి కూడా చూసుకోవాలి. ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. భారతదేశంలో సర్వోత్తమమైనవి వీటి నుంచి కూడా వస్తుంది. యుఎన్ఓ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి గురించి కూడా కంపల్సరీ ఒకటైతే వస్తుందన్నమాట.
ఎప్పుడు స్టార్ట్ అయింది సంథింగ్ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. ముఖ్యమైన తేదీలు అనమాట. తేదీ ఇచ్చేసి ఇది ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు అని అడగడము, లేదు తేదీ ఇచ్చేసి తేదీ ప్రాముఖ్యత ఏమిటని అడగడము. సో చూసుకోవాలి. ఆవిష్కరణలు, ఆవిష్కర్తలు. ఒక ఆవిష్కరణ ఇచ్చేసి దీన్ని ఆవిష్కరించింది ఎవరు, ఏ శాస్త్రవేత్త అనేది అడుగుతున్నారు. అవార్డులు, బహుమతులు. అవార్డులకు సంబంధించి, బహుమతులకు సంబంధించి ఎక్కువగా నోబెల్ ప్రైజెస్ ఎక్కువ అడుగుతారండి. ఓకే, ఈ సంవత్సరానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ అడుగుతారు, చూసుకోవాలి కంపల్సరీ. మీరు ఓన్లీ జీకే అంటే అంతా మనకు జీకే అంటే అందరూ ఓల్డ్ అనుకుంటారు, కాదండి. ఇప్పుడు అవార్డులు ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి. ఇట్లా మన వర్తమాన కాలానికి లింకప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అవార్డులు, బహుమతుల్లో చూసినట్టయితే నోబెల్ ప్రైజెస్ సంబంధించి రీసెంట్గా ఈ ఇయర్ సంబంధించి ఏమైతే ఉన్నాయో అట్లాగా జీకే ప్లస్ కరెంట్ అఫైర్ లింకప్ చేసుకొని చదువుకోండి. ఈజీగా మీకు వాటి నుంచి ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రీడా రంగం సంబంధించి కూడా అంతే. ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి వాటిల్లో ఎవరైతే అవార్డులు పొందారు, ఎవరైతే పథకాలు పొందారు, ఎవరెవరు ఎక్కడ మనకు ఐపీఎల్ జరిగింది, ఓకే, ఇలాంటివన్నీ. ఓకే, జనరల్ సైన్స్కి సంబంధించి ప్రశ్నలు అయితే వస్తాయి, కంపల్సరీ వస్తున్నాయి. హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ పుస్తకాలు, పుస్తకం రాసింది ఎవరు, రచయిత ఎవరు అనేది అడుగుతున్నారనమాట. నృత్యాలకు సంబంధించండి. ఓకే, కూచిపూడి, భరతనాట్యం, ఈ విధంగా సంథింగ్ మనకు రాష్ట్రాలకు సంబంధించి ఇట్లాగా మనకి నృత్యాలకు సంబంధించి కంపల్సరీ అడుగుతున్నారు. నెక్స్ట్ విస్తరణ రూపాలన్నమాట, అబ్రివేషన్స్ అనేటివి కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రపంచంలో, భారతదేశంలో గిరిజన తెగలు. సంథింగ్ ఒక గిరిజన తెగ పేరు ఇచ్చేసి వీళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. ఓకే, ప్రపంచంలో చూసినట్టయితే ఎక్కడ, ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటారు. సో ఆ విధంగా మనకు గిరిజన తెగలు వాళ్ళు ప్రపంచంలో, భారతదేశంలో ఉండేటువంటి ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా అడుగుతారనమాట. విప్లవాలు మరియు నినాదాలు, ఈ రెండింటికి సంబంధించి అడుగుతారనమాట. శ్వేత విప్లవం అంట, హరిత విప్లవము, వాటికి సంబంధించి. ప్రపంచ నదీ తీర నగరాలు. ఓకే, ఒక నగరం పేరిచ్చి ఇది ఏ నదీ తీరాన కలదు. ఓకే, ఇలాంటివన్నీ మనకు అడుగుతారనమాట. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, భారతదేశంలో ముఖ్యమైన నగరాలు, ప్రదేశాలు, ప్రాముఖ్యత. భారతదేశంలో ముఖ్యమైన నగరాలు, ఓకే, ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి. ఓకే, ఇవన్నీ వీటి ఫస్ట్ అయితే ఈ 21 టాపిక్స్ అనేటివి చూసుకోండి. ప్రీవియస్ 2018 డిఎస్సిలో మనకు వదిలినటువంటి డిఎస్సిలో ఆల్ సెషన్స్ సంబంధించి అన్ని క్వశ్చన్స్ వేటి నుంచి ఎక్కువ ఇస్తున్నారో చూసి మరి రాసినటువంటివి ఇవి 21 టాపిక్స్ అండి. వీటి నుంచే ఎక్కువ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈ 21 టాపిక్స్ సంబంధించి చూసుకొని తర్వాత ఇంక మిగిలినటువంటి టాపిక్స్ అనేటివి చదువుకోండి. ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తారు. ఛానల్లో అయితే పీడిఎఫ్ షేర్ చేయడానికి ఇంకా ఆప్షన్ రాలేదండి, అందుకే వాట్సాప్ ఛానల్లో పెట్టలేదు ఇంకా పీడిఎఫ్. మీకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్లోను మరియు లేదంటే టెలిగ్రామ్ లింక్లో ఓకే ఈ పీడిఎఫ్ అనేది కూడా షేర్ చేస్తాము, చూడండి. ఇది మనకు జీకేకి సంబంధించి. ఎవరైనా వీడియో క్లాసెస్ 599 తీసుకొని ఉంటే కానీ వాళ్ళకైతే కవర్ అయిపోతాయి. ఫస్ట్ ఈ టాపిక్స్ అనేవి పక్కన పెట్టుకొని ఇవి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్డేట్ అవుతున్నాయి. సో వీడియో క్లాసెస్ 599 తీసుకున్న వాళ్ళకు కూడా మీకు ఏం ఇబ్బంది ఏం లేదు, అక్కడ మీ సార్ వాళ్ళు చెప్పింది వినేస్తే సరిపోతుంది. నెక్స్ట్ విద్యా దృక్పథాలండి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. పిఐఈ సంబంధించి చూసినట్టయితే 4 మార్క్స్ వస్తాయి. ఓకే, 4 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్స్ చూసినట్టయితే 8 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ విద్యా చరిత్ర, ఉపాధ్యాయుల సాధికారత, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, చట్టాలు, హక్కులు, మరియు ఇక్కడ లాస్ట్ చూసినట్టయితే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము, జాతీయ విద్యా విధానము. ఇది NCF 2005, ఓకే, NPE 2020 అనమాట. ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి చూసినట్టయితే బుక్ ఏది ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ మాత్రం మీరు అకాడమీ బుక్ అనేది ఫాలో అవ్వండి. ఇది మనకు న్యూ వర్షన్ అనమాట. పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పి విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, తెలుగు మరియు సంస్కృత అకాడమీ అని ఉంటుందండి. మోస్ట్లీ సైకాలజీ కూడా మనకు అకాడమీ బుక్ నుంచే ఇచ్చారు. సో పిఐఈ కూడా అకాడమీ నుంచే చూసుకోవాలి. ప్రీవియస్ బిట్స్ కూడా అకాడమీ నుంచే ఇచ్చారు చాలా వరకు. ఇది మనకు న్యూ టెక్స్ట్ బుక్ అండి. ఫస్ట్ ఎడిషనే మనకు 2024 అనమాట. ఇయర్ చూసుకొని కొనుక్కోండి. ఓకే, న్యూ వర్షన్ అనమాట. ఓకే, తెలుగు మరియు సంస్కృత అకాడమీ 2024 అండి. ఇక్కడ మనకు సిలబస్ చూసినట్టయితే భారతదేశం విద్యా చరిత్ర మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఇప్పుడు నోటిఫికేషన్లో కూడా. ఉపాధ్యాయ సాధికారత, ఓకే, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైనటువంటి అంశాలు, చట్టాలు, హక్కులు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, జాతీయ విద్యా విధానం నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2020.
ఇది మనకు పిఐఈకి సంబంధించి 6 యూనిట్స్ ఏవైతే ఇచ్చారో అవి సంబంధించి మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. భారతదేశం విద్యా చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఈ విధంగా మనకు ప్రతి యూనిట్కి కూడా బిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇదైతే ఎన్సీఎఫ్ 2005 చాప్టర్ సంబంధించి మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మనకి చాప్టర్కి బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మొత్తం బుక్ అంతా చూసుకున్నట్టయితే 248 పేజెస్ ఉన్నాయండి. ఓకే, 248 ఉన్నాయి పేజెస్. చూసుకోండి, ఈజీగా మీరు 248 అంటే తక్కువే కదండి, ఈజీగా మీరు స్కోర్ చేసేయచ్చు మొత్తం చదివేసుకున్నారంటే. సైకాలజీ కూడా అంతా అకాడమీ బుక్ నుంచే ఇచ్చారు, సో అందుకే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది అకాడమీ బుక్స్కే ఇవ్వండి. ఓకే, కంటెంట్ వరకు అయితే టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా నమ్మకంగా చదువుతాము, ఈ అకాడమీ పుస్తకాలు కూడా సైకాలజీకి విద్యా దృక్పథాలకి వచ్చింది. సో ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ పుస్తకాలు అనేటివి చదువుకోండి. ఈడ విద్యా చరిత్రలో చూసినట్టయితే ప్రాచీన భారతదేశంలో విద్య అండి, మధ్యయుగ విద్య, ఆధునిక విద్య ఇవంతా చదవాలి. ఇది కనుక వేదకాలము, బౌద్ధ కాలం సంబంధించి యూట్యూబ్లో ఆల్రెడీ క్లాస్ చేస్తున్నాను, ఫ్రీగానే ఉంది, మీరు చూడండి. నెక్స్ట్ స్వతంత్ర పూర్వ యుగంలో విద్య ఏ విధంగా ఉండేది అంటే స్వతంత్రం రాకముందు ఉండేటువంటి విద్య అంటే మనకు విద్యా కమిషన్స్ అనేటివి చదువుకోవాలి. ఉర్సు డిస్పాచ్, హంటర్ కమిషను, హార్టాంగ్, సార్జెంట్, ఇవన్నీ. స్వతంత్రం వచ్చిన తర్వాత కమిషన్స్ వచ్చినటివి మొదలియార్ కమిషన్, కొఠారీ కమిషన్, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్, ఎన్పిఏ 1986 ఇక్కడ కదా చదువుకోవాలి, పిఓఏ 1992. ఓకే, ఇదంతా మనకు స్వాతంత్రం పూర్వ కమిషన్స్, స్వాతంత్రం అనంతర కమిషన్స్ అనమాట. ఇదైతే ప్రాచీన విద్య, మధ్యయుగ విద్య, ఆధునిక విద్య. ఇదంతా మీకు ఫస్ట్ యూనిట్ అంతా యూట్యూబ్లో క్లాసెస్ చేస్తున్నాం, ఫ్రీగా వినండి. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట, ఉపాధ్యాయ సాధికారత. ఓకే, అవసరం ఏంటి, సాధికారత కోసం జోక్యాలు, ఉపాధ్యాయులకు వృత్తిపరమైనటువంటి ప్రవర్తన నియమావళులు, ఉపాధ్యాయుల యొక్క ప్రేరణ, ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సంస్థల వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలు ఏమి ఏర్పడ్డాయి, వాటి విధులు ఏమిటి, పాఠశాలలో రికార్డులు ఏవేవి ఉపాధ్యాయులు చూడాల్సి ఉంటుంది, రిజిస్టర్లు పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క ఏమేమి రిజిస్టర్లు రాయాల్సి వస్తుంది, ఎలా నిర్వహించాలి అనేటివన్నీ మనకు ఉపాధ్యాయ సాధికారత. ఇది కూడా మీకు యూట్యూబ్లో ఉంది, బిట్స్ రూపంలో ప్లస్ క్లాస్ రూపంలో చెప్పుకున్నాం, వినండి. సమకాలీన భారతదేశంలో విద్యాపరమైనటువంటి అంశాలు. ఓకే, దీన్నే మనం వర్తమాన భారతదేశంలో విద్య అని కూడా అంటాము. ప్రజాస్వామ్యం మరియు విద్య, సమానత్వం, విద్యలో నాణ్యత, విద్యా అవకాశాలు, సమానత్వం, విద్య యొక్క ఆర్థిక శాస్త్రం, మానవ మూలధనంగా విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి, అక్షరాస్యత, సాక్షర భారత్ మిషన్ సంబంధించి, జనాభా విద్య, లింగ సమానత్వము, మహిళల సమానత్వము, సాధికారత, పట్టణీకరణ, వలసలు, జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్, ఓకే, కౌమార విద్య, విలువల విద్య, ఓకే, ఆరోగ్యం మరియు శారీరక విద్య. ఓకే, ఈ విద్యలో చూసినట్టయితే విలువల విద్యలోనే నైతిక విలువలు, వృత్తిపరమైన నీతి సంబంధించి అన్నీ వస్తాయన్నమాట. ఓకే, విద్య అనేది సమగ్ర విద్య. ఓకే, సమగ్ర విద్యలో తరగతి గది నిర్వహణలు ఇవన్నీ వస్తాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దృష్ట్యా విద్య యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, మరి మనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చూస్తాము, ప్రాజెక్ట్స్ ఏమున్నాయో చూస్తాము, ఏపీ పెప్ చూస్తాము, డిపెప్ అనేది చూస్తాము, సర్వశిక్ష అభియాన్, ఓకే, సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ, ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం జాతీయ కార్యక్రమాలు ఏర్పడ్డాయి కదా, ఎన్పిఈజిఈఎల్ అనేది, అవి మనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, వీటన్నిటి గురించి చూస్తామన్నమాట. ఇవన్నీ మనకు కార్యక్రమాలు అనమాట. ఓకే, ప్రాజెక్ట్స్ కార్యక్రమాలు. ఆర్ఎంఎస్ఏ, ఆర్ఏఏ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్, కేజీబీవీస్ మోడల్ స్కూల్స్. నెక్స్ట్ ప్రోత్సాహకాలు మరియు ప్రత్యేక కేటాయింపులు, మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, స్కాలర్షిప్స్, పిల్లలకు అవార్డ్స్ ఇవ్వడము, లేదంటే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డ్స్ ఇవ్వడము, నెక్స్ట్ సంక్షేమ హాస్టల్స్, రవాణా, వీటన్నిటికి సంబంధించి. నెక్స్ట్ విద్యలో ప్రస్తుతం పోకడలు ఏ విధంగా ఉన్నాయి. ఓకే, ఇది మనకు వర్తమాన భారతదేశంలో విద్య. నెక్స్ట్ చట్టాలు, హక్కులు అనమాట. ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కు చట్టం 2009, ఆర్టీఈ అండి, ఆర్టీఈ 2009. సమాచార హక్కు చట్టం ఆర్టీఐఏ, రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005. చైల్డ్ రైట్స్ అనమాట, బాలల హక్కులు, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్. ఓకే, ఇవి 4 టాపిక్స్ కలిసి చట్టాలు లేదా హక్కులకు సంబంధించి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ 2005, ఆల్రెడీ సైకాలజీలో చూసుకున్నాం, సేమ్ అండి. ఓకే,
దీని యొక్క దృక్కోణాలు ఏమిటి, మార్గదర్శక సూత్రాలు ఏమిచ్చింది, అభ్యాసం మరియు జ్ఞానము, బోధన అభ్యసన ప్రక్రియ ఏ విధంగా ఉండాలి దీని ప్రకారము, వీటి యొక్క అంచనాలు, వ్యవస్థాగత సంస్కరణలు అనేటివి చూసుకుంటాం. నెక్స్ట్ ఎన్పిఈ 2020 సంబంధించి మొత్తం చూడాలి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఓకే, అన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, టెట్కి అడిగినట్టు ఈజీగా పేపర్ అయితే అడగడు. ఇవి సంబంధించి ఆ సెక్షన్స్ లోపల ఏ సెక్షన్ ఏ బాధ్యత అనేది కూడా తెలుసుకోవాలి. ఎన్ఈపి 2020. నెక్స్ట్ దీంతో మనకు పిఐఈ అయిపోతుంది. ఆ అకాడమీ బుక్ ఫస్ట్ చదువుకున్న తర్వాత మిగతా మళ్ళీ ప్రైవేట్ బుక్స్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్కి వస్తుందండి. 8 మార్క్స్కి ఇది కూడా మనకు చూసినట్టయితే 16 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మనకు చూసినట్టయితే ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్, పిల్లల అభివృద్ధి, వ్యక్తిగత వ్యత్యాసాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, అభ్యసనం లర్నింగ్, వ్యక్తిత్వం పర్సనాలిటీ అన్నమాట, మూర్తిమత్వం. ఓకే, మీకు ఈజీగా స్కోర్ చేయాలంటే దీంట్లో ఒకటి ఈ అకాడమీ బుక్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి వేరే చదువుకున్నామండి. మ్యాటర్ అంతా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. ఓకే, డిఎస్సికి సంబంధించి కూడా సపరేట్ బుక్ ఉందన్నమాట. ఎస్ఐకి సపరేటు, హెచ్జిటికి సపరేటు. ఇది డిఎస్సికి సంబంధించి హెచ్జిటి. ఓకే, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఇది తెలుగు మరియు సంస్కృత అకాడమీ. ఇది కూడా మనకు న్యూ వర్షన్ అనమాట. ఫస్ట్ ఎడిషనే 2024లో రావడం జరిగింది. ఇది మీరు ఇయర్ చూసుకొని తీసుకుంటూ ఉండండి. ఓకే, రూపీస్ కూడా మనకు చాలా తక్కువ కాస్టే అవుతుంది అకాడమీ పుస్తకాలు అనేటివి. ఓకే, చూసుకోండి. ఇది విద్యా దృక్పథాలు ఉంది కదా, ఇది కూడా 130 రూపాయలు ఎంతో ఉంది అంతేనండి. ఓకే, ప్రైస్ చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే హెచ్జిటికి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ సిలబస్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం 8 మార్క్స్కి ఉంటుంది. శిశు వికాసం చైల్డ్ డెవలప్మెంట్, దీంట్లో వికాసం పెరుగుదల ఇదంతా మనం ముందు చూద్దాం. ఓకే, ఇదంతా మనకు మొత్తం చూసుకోవచ్చు. వైయక్తిక భేదాలు మొత్తం మన సిలబస్లో ఏమైతే ఇచ్చారో సేమ్ అదే ప్యాటర్న్లో ఇచ్చారు. అభ్యసనం నెక్స్ట్ మూర్తిమత్వం అనమాట. మొత్తం టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఓకే టెట్లో కూడా సరే ఎగ్జాంపుల్స్ కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఎగ్జామ్కి అకాడమీ పుస్తకంలో ఏవైతే ఉందో సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనకి ప్రతి యూనిట్కి లాస్ట్లో మీకు బిట్స్ ఉంటాయని చెప్పాను కదా, సేమ్ బిట్స్ కూడా ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటే కదా ఆల్మోస్ట్ 3 ఆప్షన్స్ సేమ్ ఇచ్చేసారనమాట. అట్లా చాలా వరకు మ్యాచ్ అవుతాయి. ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ అవి ఏదో ఇవే ముందర పెట్టుకొని చేశారేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ బుక్ దొరక్కపోతే కదా మీకు ఆల్రెడీ 99 రూపీస్ చేస్తున్నాం కదా, సేమ్ ఈ బుక్కేనండి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసింది. ఒకవేళ మీకు బుక్ దొరికినా దొరకకపోయినా కూడా ఈ వీడియోస్ మాత్రం వినండి. వీడియోస్ ఆన్ చేసుకోవడం, ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో రైట్ రాంగ్ కొట్టుకుంటా వెళ్ళిపోవడం అనమాట. ఆడ వినడము, లైన్ గీసుకుంటూ వెళ్ళడము, రివిజన్ అనేది చేసుకోవడము. ఒకవేళ దొరకకుంటే కనుక పీడిఎఫ్స్ కూడా ఈడే ఉంది, బుక్ పీడిఎఫ్ కూడా. సో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసుకోండి. ప్లస్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఏమేమి ఇచ్చారు అనేది కూడా మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. మొత్తం కలిసి మీకు 99 రూపీస్కే మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. సో చూడండి, ఈజీగా మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేకుండా. ఆల్రెడీ టెట్లో కూడా చాలామంది ఈ బుక్స్ చదువుకున్న వాళ్ళైతే 25 మార్క్స్ పైనే స్కోర్ చేశారు 30కి. ఓకే, కంపల్సరీ మీరు సైకాలజీ పరంగా అయితే ఇదైతే ఫాలో అవ్వండి. ఈజీగా అర్థమయ్యే విధంగానే చెప్పున్నాం. ఓకే, నెక్స్ట్ శిశు వికాసంలో చూసుకున్నట్టయితే అభివృద్ధి, పెరుగుదల, పరిపక్వత అంటే మెచ్యూరిటీ అనమాట. ఓకే, డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యూరిటీకి సంబంధించి ఏం డిఫరెన్స్ అంతా. నెక్స్ట్ వాటి యొక్క భావన ఎలా ఉంటుంది, వాటి యొక్క స్వభావం ఏమిటి. నెక్స్ట్ అభివృద్ధి సూత్రాలు అనమాట, దీన్ని మనం వికాస సూత్రాలు అని కూడా అంటాం. మరియు వీటి యొక్క చిక్కులు అంటే ఏంటంటే వీటి యొక్క అనువర్తనాలనైనా చూసుకోవచ్చు. వీటి వల్ల వచ్చేటివి అభివృద్ధిని ప్రభావితం చేసేటువంటి కారకాలు అంటే వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, జీవకారకాలు, మానసిక, సామాజిక, భావోద్వేగ. ఓకే, వికాసం యొక్క లేదా అభివృద్ధి యొక్క కొలతలు మరియు వాటి పరస్పర సంబంధము అంటే భౌతిక, మోటారు, అభిజ్ఞ, భావోద్వేగ, సామాజిక, నైతిక, భాషకు సంబంధించి. ఓకే, ఇదంతా మనకు ఒక రకంగా చెప్పాలంటే చలన వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, ఉద్వేగ వికాసం ఇవన్నీ ఉన్నాయి కదా. భావోద్వేగ వికాసం, సామాజిక వికాసం, భాషా వికాసం, నైతిక వికాసం ఇవన్నీ మనకు. నెక్స్ట్ బాల్యానికి సంబంధించి బాల్య దశ, మధ్య బాల్య దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఓకే, అడాలసెన్స్ డెవలప్మెంట్, అడాలసెన్స్ ఏజ్ ఉంది కదా, సో అది మనకు.
ఇలాగా కౌమార దశ అడాల్సెన్స్ ఏజ్ వరకు మనం చూసుకుంటాము. నెక్స్ట్ వికాసాన్ని అవగాహన చేసుకోవడం, అండర్స్టాండింగ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకు పియాజే గారి సిద్ధాంతం, కోల్బర్గ్, చోమ్స్కీ గారి సిద్ధాంతాలు, కార్ల్ రోజర్స్ గారి సిద్ధాంతము, ఎరిక్ ఎరిక్సన్ గారి సిద్ధాంతము, ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వైయక్తిక భేదాలు, వ్యక్తి అంతర్గత, ఓకే, ఇంట్రా ఉన్నాయి కదా, సో అది మనకి ఇక చూసుకోవచ్చు. వాటి యొక్క అర్థం ఏమిటి, స్వభావం ఏమిటి, ఓకే. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అండి, బహుళ ప్రజ్ఞ, ఓకే. మామూలుగా ఐక్యూ ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్, ప్రజ్ఞాలబ్ధి, ఓకే. అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞా మాపనము. ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ క్రియేటివిటీ, ఓకే, సృజనాత్మకత. నెక్స్ట్ సృజనాత్మకతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేటువంటి మేధస్సు సిద్ధాంతాలు. దీన్ని బట్టి ఏంటంటే సృజనాత్మక సంబంధించి సిద్ధాంతాలు అనేవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అనమాట, అంటే ప్రజ్ఞ. తరగతి గది అమలు, ఓకే, వైఖరి, యాప్టిట్యూడ్, ఆసక్తి, అలవాటు, దాని యొక్క ప్రభావం, వీటన్నిటి గురించి చూసుకుంటాం. దీంట్లోనే వైఖరి మాపనలు అన్నీ వస్తాయి. వైఖరి అంటే మొత్తం చూసుకోవాలి, వైఖరి మాపనలు ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుందండి. యాప్టిట్యూడ్ సంబంధించి, అభిరుచులకు సంబంధించి ఇదంతా మనం చూసుకోవాలి. నెక్స్ట్ అభ్యసనం అనమాట. అభ్యసనం యొక్క సిద్ధాంతాలు, ఉపగమాలు, విధానాలు అంటే దాని యొక్క సిద్ధాంతాలు, ఉపగమాలు అని చెప్పచ్చు. అభ్యసన వక్రతలాలు, ఇక్కడ మనకు అభ్యసన వక్రరేఖలు ఉన్నాయి కదా, సో అవి అభ్యసన కారకాలు, అభ్యసన దశలండి. నేర్చుకునేటువంటి కొలతలు అంటే ఏంటంటే అభ్యసన విశేషకాలు అని చెప్పచ్చు. అభ్యసనం యొక్క రకాలు, అభ్యసనం యొక్క బదలాయింపులు ఉన్నాయి కదా, సో అవి బదలాయింపులు, అభ్యసన బదలాయింపులు. నెక్స్ట్ జ్ఞాపక శక్తి అంటే ఏంటంటే స్మృతి, మర్చిపోవడము అంటే విస్మృతి, నేర్చుకోవడము అంటే లర్నింగ్, అభ్యసనం, మరియు మూల్యాంకనం అన్నమాట. వీటన్నిటికి సంబంధించి తరగతి గదికి అన్వయించడం, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు లేదా సమ్మిళిత విద్య, సమగ్ర విద్య అని కూడా అంటామన్నమాట. ఇది మనకు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. నెక్స్ట్ వ్యక్తిత్వం అన్నారు, అంటే మూర్తిమత్వము. మూర్తిమత్వం యొక్క స్వభావము, లక్షణాలు మరియు మూర్తిమత్వం యొక్క సిద్ధాంతాలు, మూర్తిమత్వం యొక్క కారకాలు, మూర్తిమత్వంని అంచనా వేయడం ఎలా, మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్, అడ్జస్ట్మెంట్, స్ట్రెస్, సర్దుబాటు మరియు ఒత్తిడులు, ఓకే, వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నిర్వహించాలి, భావోద్వేగ మేధస్సు అనమాట. అంటే ఇదే పైన చెప్పుకున్నాం కదా, ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ భావోద్వేగాల నిర్వహణ, ఈ ఉద్వేగాల యొక్క నిర్వహణ అనమాట. ఓకే, నిర్వహణ యొక్క స్వభావము, తరగతి గదిలో ఏ విధంగా అమలు, తరగతి గదికి అన్వయము అనే మీనింగ్లో చూసుకోవచ్చు. అంతా మనకి ఇది అందుకే క్లాస్ రూమ్ సైకాలజీ అన్నారు. అంతా తరగతి గదికి అన్వయం చేసుకుంటాం. ఫస్ట్ వాటి గురించి నేర్చుకొని తర్వాత వాటిని తరగతి గదికి అన్వయం చేసుకొని నేర్చుకుంటాం. ఇది మనకు సంబంధించి ఈ 4 టాపిక్స్ అనేటివి చూసుకోవాలి. మీ అకాడమీ బుక్ ఉంది కదా, సో దాంట్లో మొత్తం కవర్ అవుతుంది అనమాట. 8 మార్క్స్కి ఉంటుందండి, 16 క్వశ్చన్స్. ఓకే, ఈ వీడియోలో ఏం చూసుకున్నాం మనవి, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్కి ఉంటాయి, 16 క్వశ్చన్స్. పిఐఈ 4 మార్క్స్కి ఉంటుంది, 8 క్వశ్చన్స్. సైకాలజీ కూడా 8 మార్క్స్కి ఉంటాయి, 16 క్వశ్చన్స్. మొత్తం కలిసి ఈ 3 కలిసి 20 మార్క్స్, 40 క్వశ్చన్స్. ఓకే, ఇది. నెక్స్ట్ మనం తెలుగు సంబంధించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ 3టికి అయితే మాత్రం విద్యా దృక్పథాలు బుక్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ సైకాలజీ సంబంధించి బుక్ దొరకకుండా కూడా మన దగ్గర 99 ఉంది కాబట్టి పర్చేజ్ చేసుకోవచ్చు. వీడియో క్లాసెస్ అనేటివి ఉన్నాయండి మీకు 3rd to 8th 9th 10th లింకుడు కలిసి ఇవంతా మీకు టెక్స్ట్ బుక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసింటారు. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్ చూపించి మరీ చెప్పింటారు కాబట్టి మీకు మళ్ళీ టెక్స్ట్ బుక్ దొరకకపోయినా పర్లేదు, బాగా మీకు అర్థమవుతుంది. ప్లస్ పీడిఎఫ్స్ కూడా మీకు ఉంటాయన్నమాట. ఇటు చూసినట్టయితే 3rd to 8th మొత్తం సబ్జెక్ట్స్ ఉంటాయి. 9th ఆల్రెడీ మ్యాథ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నామండి. ఎక్కువగా మ్యాథ్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ మ్యాథ్సే అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, మీకు డైలీ స్పీడ్గానే అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే మీకు ఇక్కడ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ రిటర్న్ ప్లస్ సిస్టమ్ ప్రింట్, అలాగే మీకు 8th వరకు హ్యాండ్ రిటర్న్ ఉన్నాయి. 9th 10th కూడా మీకు ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. చూడండి ఒకసారి, 9th న్యూ పెట్టాము, 10th కూడా న్యూ పెట్టున్నాము, 10th ఓల్డ్. ఓకే, ఇలాగ మీకు 3rd నుంచి 10th వరకు ఓల్డ్ ఉంది, 3rd నుంచి 9th వరకు న్యూ, 10th ఓల్డ్ 2 ఉన్నాయన్నమాట. పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, 2 ఈ కోర్స్లోనే ఉంటాయి. ఇప్పుడైతే మీకు కూపన్ కోడ్ కన్నా యూజ్ చేశారంటే 100 రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది వస్తుంది. అంటే 400 రూపీస్కే మీరు ఇది యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. 3rd to 8th ఉంటాయి, 9th 10th లింక్డ్ టాపిక్స్ ఎడ్జిటీకి సంబంధించి ఏవైతే ఉంటాయో లింక్డ్ అవి కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము, డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి.